బందోబస్తు పెట్టుకోకుండా రానివాడు తొక్కి పని పెడతాం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు ఆయనకి ఏం రోగమా పేదోళ్ళది భూములకు గుంజుకోవడానికి ఈ బస్తీలో మొత్తం ఇంక్వైరీ అయ్యి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా అర్జెన్స్ లో కానీ అడుగు నువ్వు. ఆయన కరెంట్ బిల్లు మాపు కాలేదు, పింఛనీ రాలేదు. తులం బంగారం ఇస్తున్నాడు, 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు పిల్లల పెళ్లి. 2,500 ఇస్తున్నాడు. ఎవరికి ఇచ్చినాడు? అవన్నీ ఏమి రాకపోయినా కానీ మన భూమి మనకి అందుకే ఆయనకి ఇన్ని రోజులు ఆయనకి పాలననే వేస్ట్, ఆయనకి పనికి రాదు. ఆడు భూములు దందా చేసుకుని తినే బాడకవాడు అట్లే బతకాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంతవరకు మేము చెలక మీద గొడవ కాలేదు, ఏం కాలేదు. మేము మంచిగా ఉన్నాం. మీరు గుడిసెలు వేసుకొని మేము మంచిగా ఉన్నాం. గుడిసెలు వేసుకున్నా కూడా మీకేసి అట్లా అని కూడా ఊకున్నాం. సరే అని కూడా ఏడుండాలో ఆ మోరీలో వాడి వస్తాం. మోరి ఇచ్చినాం కదా ఆడికి రాఘవేంద్రకి మోరి మా స్థలంలో తెలిసిన ఓడిస్తాడు. మోరి ఇది కాదు, ఆ పెద్ద మోరి ఆ చెట్లు వేసినాయి. అదే పెద్ద మోరి. రోగాలు వస్తున్నాయి ఈ వర్షాలు పడి.